ప్రతి ఒక్కరికి కూడా నేను ఎవరిని, సర్వ శరీరులకు నేను దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నది అంటే మరి ఇప్పుడు వరకు మనము చూడలేదు ప్రియులారా. ఎందుకంటే దేవాతి దేవుడు మరి నేలను మట్టిని నిర్మించినప్పుడే, మరి మనుషులను తయారు చేసినప్పుడే, మనుషులకి భూలోకంలో ఏది కావాలో, మనుషులకి భూమి మీద జీవించినప్పుడు ఏది అవసరమో, మరి ఏది మంచిదో ఏది చెడ్డదో మరి దేవాతి దేవుడు ముందుగానే నిర్ణయించి, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వారి కొరకు సాటైన సహాయాన్ని సిద్ధపరిచి ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా జీవించాలని దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ప్రియులారా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను యెహోవాను. దేవుడు చెప్తున్నాడు, ఇర్మియాకు చెప్తున్నాడు, నీవు సెలవిచ్చినదేమనగా, నువ్వు ప్రార్థన చేసిన వాక్కు నాకు వినబడినది కాబట్టి నేను ఎవరన్నాడు తెలుసా? యెహోవాను నేనే, నేను సర్వ శరీరులకు దేవుడను. చాలా మంది మనం అనుకోవచ్చు నిజమైన దేవుడు ఎవరు అనుకోవచ్చు, కానీ మీకు చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు చనిపోయింది తిరిగి మొదలుకొని, మరి మనుషులు లేపింది, చనిపోయిన వారు లేపింది తిరిగిన దేవుడే నిజమైన దేవుడని మనం గుర్తెరగాలి ప్రియులారా. ఎందుకంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యమే. అందుకని చూడండి, యెహోవా మాట సెలవిస్తున్నాడు, ఇదిగో నేను పట్టణానికి వస్తూ ఉన్నాను, కల్దీయుల చేతికి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు రాజుతో చెప్తున్నాడు, నేను అప్పగించినదేమనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణానికి అగ్ని ముట్టించి ఈ పట్టణాన్ని నాశనం చేస్తారు. ఏ మిద్దుల మీద జనులు మరి బయలులకు దూర్పార్పణ వేసి అన్య దేవతలకు పాదార్పణలు అర్పించి నాకు కోపం పుట్టించుచున్నారు. ఎందుకంటే ఈ మిద్దులన్నింటిని కూడా నేను కాల్చివేస్తానంటాడు దేవుడు. ఎందుకంటే ఒకవేళ నాకు కోపం పుట్టించిన, నన్ను ఎవరు నమ్మకపోయినా, నాకు యుద్ధము చేయడానికి శత్రు సమూహాలు వచ్చిన దేవాతి దేవుడు మరి ఎందుకు సెలవిస్తూ ఉన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నారు చాలా మంది. అందుకని చూన్నాడు, ఈ మిద్దులన్నింటినీ కూడా నేను కాల్చివేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించుకున్నట్లయితే అద్భుతములు చేసే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. అద్భుతములు చేసే దేవుడు ఈ రోజుకు ఆయన సమస్తము సాధ్యము కాబట్టి అనేక మందిని చక్కగా మరి చక్కని రీతిలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించిపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చక్కని ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి. నిన్ను నమ్ముకున్న నీ దేవుడే, నిన్నెవరు కూడా బాగు చేయక్కర్లేదు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిన్నెవరు కూడా పలకరించనక్కర్లేదు. ఎందుకంటే నీకున్న విశ్వాసము గొప్పది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు ఏదైతే అనుకుంటున్నావో అదే నీకు అవునుగా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకో తెలుసా? ఆమె విశ్వాసము చేత దేవుణ్ణి అంగీకరించింది, ఆమె విశ్వాసము చేత దేవుని పాదాల దగ్గర నడుచుకుంది, ఆమె విశ్వాసము చేత దేవుని యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించుకుంది. అందుకే దేవుని యొక్క దీవెనలు పొందుకుంది, దేవుని ఆశీర్వాదాన్ని ఎంతగానో పొందుకున్న వ్యక్తిగా మనం చూడవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రకంగా మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు వెళ్దాం ఒకసారి. క్రొత్త నిబంధన నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము మరి 11వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఈ రకంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం 11వ వచనము. ఆ గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు చాలండి ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు రెండో అద్భుతం మొదటి అద్భుతాన్ని జరిగించినట్టుగా మనం చూడవచ్చు. యేసు ప్రభు గారు ఒక రోజు కానాను వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత చాలా మంది యూదుల వారు అలాగే అక్కడ ఉన్న వారందరూ కూడా ద్రాక్షారసం అయిపోయింది, మాకేమీ కూడా లేదని వారందరూ కూడా మరి కంగారు పడుతున్నారు. అంతలో యేసు ప్రభు తల్లి అక్కడికి వచ్చినది. మరి యేసు ప్రభు తల్లి అక్కడికి వచ్చినప్పుడు వారందరూ కూడా చెప్తున్నారు, మరి యూదుల శుద్ధాచార ప్రకారము మరి మనకున్న ఈ ద్రాక్షారసం అయిపోయినది, ఈ కానాని వివాహములో ఏమి చేయాలి? ఒకసారి మనం గమనించినట్లయితే మన ఇంట్లో
ఏ కార్యక్రమాలు జరిగినా, మరి ఏ యొక్క మరి పెద్ద పెద్ద ఫంక్షన్లు మనకు జరిగినా, మరి భోజనాలు మనకు సరిపోతే ఏమొస్తుందండి? మనుషులకి కంగారు పడుతుంది. అయ్యో జనులందరూ వచ్చారు కదా, మేము సరైన విధంగా వారికి ఏర్పాటు చేయలేకపోయాం అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. మరి ఏ ఫంక్షన్ అయినా, ఏ యొక్క వివాహంలో అయినా మరి భోజనం నుంచి 200 మందికి మరి సరిపోకపోతే ఎంతో కంగారు. అయితే ఈ కానాని వివాహంలో కూడా వారందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. ద్రాక్షారసం అయిపోతూ ఉంది. ఏ రకంగా మరి ఎవరికి మేము విందుని మరి ఎలాగ మేము చేయాలి? ఆ ద్రాక్షారసం అయిపోతుంది, వారి యొక్క దాహాన్ని ఎలా తీర్చాలి అని వారందరూ కూడా కానాని వివాహంలో వారు మరి కంగారు పడుతూ ఉంటే అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. యేసు ప్రభావానికి వెళ్ళారు. తల్లి వచ్చినది, అయ్యా ఈ యొక్క మరి వివాహంలో ద్రాక్షారసం అయిపోయినది కాబట్టి మేమేమి చేయాలని చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకాను కదా. యేసు ప్రభు గొప్పవాడు అనిపించుకోవడానికి కానీ, యేసు ప్రభు మరి గర్వించుకోవడానికి నేను దేవుడని ఆయన ఎక్కడా కూడా చెప్పలే. ఆయన వివాహానికి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఆయన ద్వారా అద్భుతం జరిగిందంటే అక్కడ చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ బాణలన్నీ కూడా నీళ్ళతో నింపుడి. వారితో చెప్తున్నారు, ఆ బాణలన్నింటినీ కూడా నీళ్ళతో నింపండి. మరి యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బాణలన్నీ కూడా అద్భుతంగా ఆ యొక్క మరి ద్రాక్షారసం చక్కగా మరి ముందున్నంతగా అనేక రకాలుగా ఆ యొక్క మరి ద్రాక్షారసాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా అనేక మందికి దాహాన్ని తీర్చి విందుని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అనుకుంటున్నారు, ఇది ముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉంది. అంటే యేసు ప్రభు చేసిన మొదటి సూచక క్రియ గలిలయ కానాను వివాహానికి వెళ్ళినప్పుడు ఆయన మహిమను బయలుపరచుకోవడం జరిగింది. అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు? అక్కడ దేవుని యందు యేసు ప్రభు గురించి విశ్వాసము ఆ శిష్యులందరూ కూడా ఎందుకు నమ్మారంటే, యేసు ప్రభు కానాను వివాహంలో సూచక క్రియను చేశాడు కాబట్టి, ఆయన అద్భుతాలు చేశాడు కాబట్టి ఏముంచారంటే అక్కడ విశ్వాసం ఉంచారు. ఎందుకు విశ్వాసం ఉంచారు? ఇది నిజమైన దేవుడని ఎలా నమ్మరు? ప్రజలందరూ కూడా ఆయన నోటితో చెప్పుకోలేదు. నేను అనేక మందిని చనిపోయిన వారు లేపానని కానీ, నా దగ్గర శక్తులు ఉన్నాయని కానీ, నా దగ్గర నేను పెద్ద దేవుడిని కానీ యేసు ప్రభు అక్కడ చెప్పుకోవడం జరగలేదు. అయితే శిష్యులందరూ కూడా గమనించింది ఏంటంటే, సూచక క్రియను దేవుడు చేసిన అద్భుత క్రియను అక్కడ చూశారు. వారందరూ కూడా చూడటమే కాకుండా మహిమను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆయన బయలుపరచడం జరిగిందో ఆ యొక్క వచనాన్ని మనం చూస్తే, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసు ప్రభు కానాను వివాహానికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసాన్ని ఏ రకంగా ఉంచారో ఈరోజు మనం కూడా గమనించినట్లయితే, యేసు ప్రభు నిజమైన దేవుడని నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావో తెలుసా? దేవుడు నీకు ఏదైనా విశ్వాసంతో సూచక క్రియను జరిగించిన ఎడల, నీ జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతం చేసిన ఎడల నువ్వు ఎవరు నమ్మాలో తెలుసా? దేవుణ్ణి నమ్మాలి. ఈ లోకంలో మనుషుల్ని కదా మనం నమ్మవలసింది. ఈ లోకంలో సేవకుని కదా మనం నమ్మకవలసింది. సేవకుల చేతులు ఏమీ కూడా ఉండదండి. ప్రియమైన దేవుడు, సేవకులు కూడా ఎలాంటి వారు? విశ్వాసం లాంటి వారే. ఒక దేవుడే నిజమైన దేవుడు, ఒక దేవుడే అద్భుతాలు చేయువాడు, ఒక దేవుడే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వారు ఎవరంటే ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కరే. ఆయనకే సర్వాధికారం ఇవ్వబడింది ఈ లోకంలో. ఆయనకే ఈ లోకంలో భూమి ప్రపంచం మీద బయలు ప్రవక్తలు కానీ, ఈ లోకంలో ఏ దేవతలు కానీ అనుగ్రహించబడిన అధికారం ఎవరికైనా ఉన్నది అంటే ఒకే ఒక్క నాథుడు, ఆయనే యేసునాథుడు. ఆ యేసునాథుడే కనుక ఈ రోజు ఈ యొక్క వివాహానికి వచ్చి ఆయన విశ్వాసాన్ని గురించి సూచక క్రియను ఏ రీతిగా జరిగించాడో ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఈరోజు ప్రియమైన దేవుని వారులారా, ఈరోజు దేవుడు మన జీవితాల్లో నీకు అద్భుతాన్ని చేసిన ఎడలా, నీ కార్యక్రమాలు కానీ దేవుడు చక్కగా జరిగించిన ఎడలా నీ విశ్వాసాన్ని గురించి దేవుని చేతిలో పెట్టుకో. దేవుడు కానాను వివాహంలో చేసిన అద్భుతాన్ని బట్టి నీ విశ్వాస జీవితాల్లో కూడా దేవుడు చక్కని రీతిగా అద్భుతాన్ని చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది నా దేవుడు నాకు కార్యాలు చేయాలని చూస్తున్నారు? నా దేవుడు ఎంతమందికి ఘనమైన కార్యాలు జరగాలని
ఆలోచన చేస్తూ ఉన్నారో, ఈరోజు కానా వివాహంకి వెళ్ళి గలిలియా యొక్క కానాలో యేసు ప్రభు ఆ మొదటి సూచక క్రియను చేస్తున్నందున ఆ విశ్వాసులందరూ కూడా, అక్కడ ఉన్న వారి శిష్యులందరూ కూడా యేసు ప్రభు వెనకాల ఉన్న శిష్యులు గమనించలేదు. ఏంటి ఈయనెవరు అసలై, మరి ద్రాక్షరసం అయిపోగానే యేసు ప్రభు చేసిన సూచక క్రియ, ఈయన ఏ అద్భుతం ఈయనలో ఉంది, ఏ శక్తి ఈయనలో ఉందని శిష్యులు తమలో తాము అనుకుంటూ ఉన్నారంట. అప్పుడు అంటూ ఉన్నారంట, ఆయనే సర్వ శరీరాలకు దేవుడంట. అక్కడ చెప్పుకుంటున్నారంట శిష్యులందరూ, అసలు యేసు ప్రభు అంటే ఎవరు అని చెప్తున్నప్పుడు, అసలు యేసు అంటే ఎవరంటే ఆయన అంటున్నారు, యేసు అంటే ఎవరో తెలుసా? యేసే మార్గం, యేసే సత్యము, యేసే జీవనై ఉన్నాడు. ఆయనే సూచక క్రియలు జరిగించేవాడు, ఆయనే సమస్తాన్ని చేయగలిగిన వాడు. ఆయన శిష్యులందరూ కూడా చెప్తున్నారంట. శిష్యులు అడుగుతూ ఉన్నారంట, ఏంటి ఈ యొక్క వివాహంలో ద్రాక్షరసం అయిపోయిన వెంటనే యేసయ్య ప్రార్థన చేయగానే ఆ బాణలన్నీ కూడా ఎలా నింపబడ్డాయి అని వారందరూ కూడా అడుగుతూ ఉంటే, ఆయన ఎవరో తెలుసా? సర్వ శరీరులకు దేవుడు. ఇర్మియా గ్రంథంలో మనం చెప్పుకున్నాం కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమీ కూడా లేదు. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేయగానే ఆ బాణలన్నీ కూడా నీళ్ళతో నింపబడినప్పుడు ఆ యొక్క విందు అనేక మందికి, ప్రధానులకు, శాస్త్రులకు చక్కగా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు చేసిన మూడో సూచక క్రియల గురించి మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, యేసు ప్రభు చేసిన మూడవ సూచక క్రియ మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసిన మూడో సూచక క్రియ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మత్తయి శుభవార్త 14:14 మనం చూస్తే, యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన వచ్చి యేసు ప్రభు ఒక ప్రాంతానికి పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న గొప్ప సమూహం, అక్కడున్న గొప్ప ప్రజలందరూ కూడా వచ్చారంట. ఎవరిని చూడటానికి? యేసు ప్రభుని చూడటానికి కదా. యేసు ప్రభుని చూడటానికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థత పరిచాను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలను కొనుక్కోవడానికి వారు పంపివేయమని చెప్పాను. అప్పుడు 16వ వచనం, యేసు వారు వెళ్ళనక్కర్లొద్దు, మీరే వారికి భోజనము పెట్టిన వారితో చెప్పగా, వారు ఎక్కడ మన యొక్క 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని దేవుని స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, యేసు ప్రభు అంట ఒక ప్రాంతానికి వెళ్ళారు. యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సమూహము, గొప్ప సమూహము ఆయన ఆవరించబడింది. సమూహం అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నారు. యేసు ప్రభుని మేము చూడాలి, యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభుల వారు మాటలు మేము వినాలి అని అక్కడ జన సమూహం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారు అనుకుంటూ ఉన్నారు, సమూహం అంతా కూడా చాలా మంది జనాభా ఉన్నారు, వీరందరికీ కూడా నేను ఏమి చేయాలని అన్నప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేశారో తెలుసా? వారి మీద కనికరపడ్డారు. కనికరపడినటువంటి వారి మీద జాలిపడ్డారు. జాలిపడి వారిలో ఎంతమంది మంచివారు ఉన్నారో, ఎంతమంది మరి రోగులు ఉన్నారో, ఎంతమంది ఆరోగ్యవంతులు ఉన్నారో, ఎంతమంది అనారోగ్యవంతులు ఉన్నారో వారందరినీ కూడా యేసు ప్రభులు వారు చూస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు కనికరపడ్డారు. జన సమూహాన్ని చూసి, అయ్యో అనేక మంది జనము వేలలుగా లక్షల ప్రజలుగా నన్ను చూడటానికి వచ్చారు, నా మాటలు వినడానికి వచ్చిన ఈ జన సమూహాన్ని
ఎలాగైనా సరే దేవుని మాటలతో బలపరచాలని యేసు ప్రభులు వారందరినీ చూస్తున్నారు. అక్కడ జన సమూహంలో కొంతమంది రోగులు ఉన్నారంట. ఆ రోగుల గురించి స్వస్థపరచడానికి ఆయన ప్రార్థించినప్పుడు సాయంకాలం అయిన తర్వాత శిష్యులు యేసు ప్రభు ఎదుగు వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఇది అరణ్య ప్రదేశం, ఇది ఎడారి ప్రాంతము, ఇప్పటికే మరి ప్రొద్దుపోయింది, ఇప్పటికే చీకటబడింది. ఈ జనులు గ్రామాలకు వెళ్ళాలి ప్రభువా, ఎందుకంటే వారు ఆకలి తీర్చుకోవడానికి, వారు భోజన పదార్థాలు అనుభవించడానికి ఈ జనులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? వారి వారి గ్రామానికి వెళ్ళాలి ప్రభు అని శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు. అప్పుడు భోజన పదార్థం కొనుటకై వారిని పంపండి, వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, సిటీలకు వెళ్ళాలి, పట్టణాలకు వెళ్ళాలని వారు అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులతో ఏమంటారో తెలుసా? 16వ వచనంలో, వారు వెళ్ళనక్కర్లేదు. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? శిష్యులతో ప్రభువుల వారు అంటూ ఉన్నారు. ఏమని? వారు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు, ఎందుకంటే మీరే వారికి భోజనం పెట్టండి. శిష్యులతో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న 12 మంది శిష్యులతో ప్రభువు వారు అంటూ ఉన్నారు, వారు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టమని చెప్పినప్పుడు శిష్యులు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అదేంటి, యేసు ప్రభులు వారు ఇక్కడ మమ్మల్ని భోజనం పెట్టమంటూ ఉన్నారు, మేమేమీ కూడా ఇక్కడ సిద్ధపరచలేదు. ఈ జన సమూహానికి అనేక మంది, వేల మంది ఉన్నారు. ఈ వేల మందికి చూస్తే మా దగ్గర ఎటువంటి ఆహారం లేదు, ఏమీ కూడా మేము సిద్ధపరచలేదు, ఎలాగ ఆహారం పెట్టాలని శిష్యులు అనుకుంటూ ఉండగా యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు. 18వ వచనాన్ని మనం చూద్దాం, ఒకసారి చూడండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారు 18వ వచనాన్ని మనం చూస్తే, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఎవరితో అంటున్నారు ఈ మాటలు? యేసు ప్రభువు వారితో అంటున్నారు శిష్యులు. ఏమని? అయ్యా, మన దగ్గర 5 చేపలు మాత్రమే ఉన్నాయి కదా. ఏమున్నాయండి? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా పంచిపెట్టాలని శిష్యులు అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు. కింద చూడండి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తేండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే శిష్యులకి ఆజ్ఞాపించారో, ఆ యొక్క జనులకు ఆజ్ఞాపించినది ఏమనగా 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము తట్టు కనులెత్తి, మనం ప్రార్థన చేస్తాం కదా, కొండల తట్టు నా కనులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడ వచ్చాను? ఎవరి వల్ల? ఈ మనుషుల వల్ల కాకపోయినా, ఈ భూలోకంలో నివాసుల వైపు కాకపోయినా, యెహోవా వల్లనే నాకు సహాయం కలిగినని చెప్పిన ఏకైక భక్తుడు దావీదు భక్తుడు చెప్పిన మాట ఇక్కడ మనం ఉదాహరణ జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభులు వారు 5 చేపలను కదా, ఎన్ని చేపలండి కదా, ఎన్ని చేపలు చూడండి ఒకసారి. అక్కడ 5 రొట్టెలు, జాగ్రత్తగా వినాలి ప్రియులారా, వాక్యం ఇంకా మరి కొన్ని నిమిషాల్లోనే ముగించిపోతున్నాను, ఎవరు కూడా మరి వింటలేదు. 5 రొట్టెలు 2 చేపలు కదా, ఆకాశం వైపు కనులెత్తి ఆయన ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించింది. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు ఎంతమంది అండి? అందరూ చెప్పాలి ఒకసారి. ఎంతమందికి? 5,000 మంది. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. 2 చేతులు పైకెత్తి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి పంచారట? 5,000 మందికి పంచారట. ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు. యేసు ప్రభు చేసిన 3వ సూచక క్రియలో మనం గమనించినట్లయితే 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిపెట్టిన యేసు ప్రభు 3వ సూచక క్రియ జరిగించిన వాడుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ఏం చూసుకున్నాం? ఇర్మియా గ్రంథంలో నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా? రెండవది, యేసు ప్రభు ఎక్కడ చేశాడని సూచక క్రియ?
కానాని వివాహములో చేసిన సూచక క్రియను బట్టి ఆయన మహిమను ఎవరు తెలుసుకున్నారు? శిష్యులు తెలుసుకున్నారు. వారందరూ ఏమన్నారు? ఆయన యందు విశ్వాసం ఉంచారు. మూడవదిగా యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు గొప్ప జన సమూహము ఆయన మీద కనికరపడి, ఆయన వారి మీద కనికరపడి జన సమూహం అందరూ కూడా వచ్చారు. వారిలో ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎంతో మంది నా మాటలు వినాలని వచ్చారని దేవాతి దేవుడు దీనిలో రోగులైన వారు ఎంతమంది ఉన్నారు, అనారోగ్యులు ఎంతమంది ఉన్నారు, అవసరాలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, నా మీద చిత్తాయావత్తు భరించిన వారు ఎంతమంది ఉన్నారని యేసు ప్రభు వారందరి మీద కనికరపడి జాలిపడి ప్రార్థన చేసి వారు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారు భోజన పదార్థాలు కొనుక్కోవడానికి ఇది అరణ్య ప్రదేశం. ఆ ప్రదేశంలో ఏమీ కూడా దొరకవు. కాబట్టి యేసు ప్రభుతో చెప్తున్నారు శిష్యులు, అయ్యా వారందరినీ కూడా ప్రొద్దు గుంపుతుంది, చాలా సమయం పడుతుంది, కాబట్టి వారి ఇంట్లకు పంపించి వారు భోజన పదార్థాలు కొనుక్కుని వారు కడుపులు నింపుకోవాలని ప్రభువులు వారికి శిష్యులు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చక్కని రీతిగా గతించిన వారం శిరీష వారి కుటుంబం ఇది ఏర్పాటు చేశారు. ఈరోజు ఐజయ్ గారి కుటుంబం దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? కష్టపడి వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాడు కడుపులని నింపాలని కదా. దేవునికి స్తోత్రం చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం లేదు. ఇశ్రాయేలు ప్రజలకి ఏమీ కూడా తినడానికి భోజన పదార్థాలు లేవు. వారు ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు ఆ మన్నానే భుజించారు. వారు నీళ్లు త్రాగటానికి చేదైన మరి నీళ్లు తాగటానికి కూడా చేదైన నీరు వరకు దొరకటం వల్ల యేసు ప్రభులు వారు ఇశ్రాయేలు ప్రజల కోసం మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు పంపించినప్పుడు దేవుడు చక్కగా వారి యొక్క కడుపులు నింపేవాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మీద ఆధారపడిన వారు కాబట్టి, దేవుని మీద ఆధారపడి జీవించేవారు కాబట్టి దేవుడు వారి గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 పంచిన దేవుడే. ఈరోజు మన కుటుంబ విషయాలు కానీ, ఈరోజు మన అనారోగ్య పరిస్థితులు కానీ, ఈరోజు మన ఆర్థిక బాధలు కానీ, ఈరోజు మనం సతమతపడుతున్న అనేకమైన సమస్యలు కానీ దేవుడు అద్భుతాన్ని చేయడానికి దేవుడు ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఏ మాత్రము సిగ్గుపడకూడదు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరంట? గొప్పవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరో తెలుసా? గొప్ప కనికర సంపన్నుడైన. కాబట్టి దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నీకు కొన్ని మరి అనారోగ్యమైన శ్రమలు పెడుతున్నప్పుడు, అనారోగ్యమైన మరి వ్యాధులు వస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకోండి. నాకేంటి ఈ యొక్క బలహీనత, నాకేంటి ఈ యొక్క బలహీనత ఏంటి అని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అది సాధ్యం కానిది అది కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట్టు మనకి సాధ్యం కాదు. ఎందుకంటే విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి దగ్గర అవ్వలేము. కాబట్టి దేవుడు చేసే ప్రతి పనుల్లో, దేవుడు చేసే ప్రతి ఈవుల్లో దేవుడు మనల్ని అర్పణ కోరుతూ ఉన్నాడు. మనము చేసే ప్రతి ఒక్క మరి ఆరాధన, ఇందాక మనం పాడబడం కదా, ఆరాధన చేతులు ఆత్మతో సత్యముతో ఆరాధన చేతులు కదా. మన నిజమైన దేవుడు మనం చేసే ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉంది. కాబట్టి ఈరోజు సంఘము, ఈరోజు గ్రామములో మనము ఈ రకంగా ఆశీర్వదించినప్పుడు బట్టడానికి కారణం ఏంటంటే నీ కుటుంబము చేసే భక్తి, నీ కుటుంబం చేసే యథార్థత, నువ్వు చేసే విశ్వాసంతో ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని చక్కని రీతిగా, దేవుని యొక్క జీవితాన్ని దేవుడికి అనుగ్రహించాడు. చక్కగా మంచి కుటుంబాలను దేవుడు మనకి ఇచ్చాడు, మంచి ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మంచి బట్టలను దేవుడు మనకి ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడిని స్తుతించడానికి ఒకసారి మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. విన్న వాక్యం పట్ల, విన్న వాక్యాన్ని గురించి ఒకసారి మనం లేచి నిలబడితే దేవాతి దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఇర్మియా భక్తుడితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకు అసాధ్యమైనది ఏదైనా
ఉన్నదా? ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం అందరము కూడా దేవుని సన్నిధిలో, దేవుడు రాజ్యములో దేవాతి దేవుడు చెప్తున్న మాట, ఈ రోజు నాకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యం. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఒకసారి అందరూ కూడా తలలు వంచండి. ఒక్క నిమిషం విన్న వాక్యాన్ని గురించి దేవునిలో ఏకీభవించండి. ఒకసారి విన్న వాక్యాన్ని గురించి నోరు తెరిచి, అయ్యా ఈరోజు ఇంత చక్కని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇంత చక్కని కృపను మీరు మాకు ఇచ్చారు. ఎందుకో తెలుసా? నేను నమ్ముకున్నాను. మీరు నా జీవితాన్ని మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు వందనాలు. ఎందుకంటే మీరు చేయవలసిన ప్రీతికరమైన కార్యాలు నా దగ్గర జరిగించండి అయ్యా. నాకెన్నో వ్యక్తిగత సమస్యలు నేను ఉంటే, నాకెన్నో విధాలుగా నాకుంటే, అయ్యా నాకు మీరు తోడుగా ఉండండి, నన్ను సిద్ధపరచండి ప్రభా, మీకు వందనాలు. అందరం దేవుడితో ఒక మాట చెప్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట దేవుడితో చెప్దాం ఒక్కసారి. దేవుడే కనుక లేకపోతే, దేవుడే కనుక ఈరోజు మనకు లేకపోతే, ఈరోజు మనం ఏమయ్యే వాళ్ళము మనకే తెలియదు. ఒకసారి మనం చెప్దామయ్యా, నీవే నమ్ముకున్నాను నైనా, నన్ను స్థితిగతుల్లో నుంచి నైనా, నా పరిస్థితుల నుంచి అయ్యా, నన్ను కష్ట సుఖాల నుంచి అయ్యా, నన్ను విడిపించయ్యా, మీకు వందనాలు. నువ్వు లేకపోతే ఈ లోకంలో నేను బ్రతకలేను, మీకు వందనాలు. అందరము కూడా చెప్పులు పడుతూ దేవుని సన్నిధిలో సంతోషంగా అందరము కూడా దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన యథార్థతను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఆనందాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెప్తాం. అందరము కూడా యేసు లేకపోతే మన జీవితంలో సంతోషము లేదు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ నీవేనయ్యా, నీవు చేరగా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ నీవేనయ్యా, నీవు చేరగా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. అందరము కూడా నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. అందరూ చెప్పడం కూడా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావా. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా,
చేరగా నీవెంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నీవెంత మంచి దేవుడు యేసయ్యా. పాడదాం అందరూ కూడా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేను, నీవు లేకుండా ఈ లోకంలో నాకేది జరగదు. లోకంలో బ్రతకలేనయ్యా నీవు లేకుండా నేను, ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం మరొకసారి నువ్వు లేకుండా ఈ లోకంలో బ్రతకలేను, నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నీవెంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నీవెంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నీవెంత మంచి దేవుడు యేసయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు. నా చింతలన్నీ తీరుతాయినా నిన్ను చేరగా మీ దగ్గరికి వచ్చినప్పుడే ప్రభా మా యొక్క నాయన అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, నా చింతలు యావత్తులన్నీ కూడా ప్రభు తీరుతాయని భక్తుడు పాడిన పాట ప్రభా నేను చేరినప్పుడే మాకు ఇవన్నీ తీరుతాయని చెప్పిన దేవుడు ప్రభు మీకు వందనాలు అయ్యా. ఈ రోజు నాయన యేసు ప్రభు చేసిన 3 సూచక క్రియల గురించి మాకు మీరు నేర్పించారు. ఆయన మొదటిగా ఇర్మియా భక్తుడితో మీరు చెప్పారు, నాకు అసాధ్యం అనేది ఏదీ లేదు. కానాను వివాహం చేసిన అద్భుతాన్ని బట్టి ఆయన యేసు ప్రభు జనసమూహాన్ని చూసినప్పుడు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచి ప్రభా వారిని రోగులైన వారిని స్వస్థతను మీరు దయచేశారు. ఈరోజు బేతేలు సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. అనారోగ్యులైన బిడ్డలని ఆరోగ్యాన్ని మీరు కలుగ చేయండి. నాయన స్వస్థత మీరు దయచేయండి. ఎవరి ఆర్థిక బాధలతో వచ్చారు, ఎవరి యొక్క రుణాలతో వచ్చారు, వారికున్న ప్రతి అనుకూల పరిస్థితుల నుంచి నేను విడుదల దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈరోజు నేను చెందవలసిన మహిమ, ప్రభావం, ఘనతలు అన్నీ కూడా మీకే చెందాలని నాయన ప్రభు అక్కడ ఆలస్యమైతే ప్రభు చిత్తమైతే ఈరోజు మేము చేసిన ఇదే రీతిగా ఆరాధన కార్యక్రమంలో ప్రభు వచ్చేవారు మేమందరం కూడుకుని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు జీవము గల తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చిన మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. అందరం కూడా కూర్చున్నాం. అందరికీ వందనాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూతురికి అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి 2వ ఆదివారంలో దేవుడు మనల్ని ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మన వాక్యాలు విన్నాం. 2వ ప్రసంగంగా నేను 10 నిమిషాలు మాత్రం చెప్తున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలు ఇంటి తిరగొద్దండి. ఆ పిల్లలు కూర్చుంటే ఎదరికి పంపించేయండి అందరినీ.
దయచేసి చాలా అలవాటు చేస్తూ ఉన్నారు పిల్లలు. ప్రసంగి 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. ఆకాశము కింద జరిగినది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దేని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏం చేసినాడు? దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ఏంటి ప్రయాసం ఏంటంటే బహు కఠినమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూసుకుంటే ఆదియందు ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు ఆదాముతో నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసతోని నీవు బ్రతుకు దినములో నీవు దాని పట్ట తిందు. చూసారండి ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ దేవుడు మానవులుగా ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది. దేవుడు మాట వినకపోతే ప్రతి ఒక్కరు కూడా బహు కఠినంగా ఉంటుంది. అందుకని అంటున్నాడు ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములను దాని పట్ట తిందువు. అది ముండ్ల తెప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పట్ట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. చాలండి చూసారండి ఇక్కడ ఏంటి దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడ మన దేవుని కొరకు మనం ప్రయాస పడాలి. అయితే ఇక్కడ దేవుడు మానవులకు ఏర్పాటు చేశాడు ఒక ప్రయాస బహు కఠినమైనది. అది మనం దేవునిలో లేకపోయినా, దేవుని మాట మనం వినకపోయినా ఇదే పరిస్థితి ఎవరికి వచ్చిందండి? ఆదాము గారికి వచ్చింది పరిస్థితి. దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడ ఏం చెప్పాడు? శపించేశాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నీవు నీ భార్య మాట విని తినవద్దు. భార్య మాట విన్నాడు, ఆ తినవద్దన్న పండు తిన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు చూశాడు, శపించేశాడు. అందుకనే నీకు ఆజ్ఞాపించే వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడ్డాది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆదాము గారు ఏం ఆహారం తిన్నాడండి? ఏం ఆహారం? ఆయన చెమట, ఆయన ఆహారం తింటూ ఉన్నాడు. ఇదివరకు కొన్ని వేల కోట్ల ఎకరాల్లో దేవుడు ఏమిచ్చాడు? ఆయనకి గొప్ప వృక్ష ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలు తినే అదృష్టం లేదు, ఆ ఫలాలు తినే ధన్యత పాడు చేసుకున్నాడు. కాబట్టి ఈ దేవుడు ఏంటి శపించేశాడు. కాబట్టి ఆ కారిన చెమట నీకు ఆహారంగా తిందు. చూసారండి ఎంత భయంకరమైన స్థితికి వచ్చేసాడు. ఎంత చక్కటి వృక్ష ఫలాలు, ఎటువంటి ఏది కావలసిన ఫలాలు తినమని ఆదాము గారికి దేవుడు చెప్పినప్పుడు ఆ భార్య మాట విని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు మానవులకు ఏర్పాటు చేశాడు ఒక ప్రయాసము, అదేంటి బహు కఠినమైనది. ప్రియ నేను బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మరి ఇక్కడ చూడండి, మనం ఉదయం లేచిన మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు కూడా మన దినమంతటిలో మనుషుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. తిరుటకు ప్రయాస, పట్టుకున్నటకు ప్రయాస, పని చేయడానికి ప్రయాస. ఈ జీవితం అంతా ఏంటే ప్రయాస. అంటే ఇక్కడ ప్రయాస ఇలాగ చేస్తుంటే మన జీవితం అంతా దేవుతో ముగిసిపోతుంది, ప్రయాసంతోనే ముగిసిపోతూ ఉన్నది. పెట్టినారు. అందుకని అంటున్నాడు ఇక్కడ మానవుడు తన జీవితంలో ప్రయాసపడుతూనే ప్రతి దానికి చేయవలసిన వస్తుంది. కాబట్టి కనుకనే అనేక సార్లు ఈ బ్రతుకు భార్య మీదుగా కృంగిపోతూ ఉన్నాడు. అనేకమైన విషయాల్లో కృంగిపోతూ నలిగిపోతూ ఉంటూ ఉన్నాడు. దేవుడు మనకి పెట్టాడు. ఏం పెట్టాడు?
ప్రయాస. మన బ్రతుకు దినములన్నీ కూడా మనకి ఏంటంట ప్రయాస. అయితే దేవుడు మన ప్రయాసను చూసి వదిలివేయడం లేదు, కానీ మన పరిస్థితిని గమనిస్తూ సహాయం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి, విడిచిపెట్టలేదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు దేవుడు? ఇక్కడ మన దావీదు గారు అంటూ ఉన్నాడు ఒక మాట. దావీదు గారు మనకి ఏమంటున్నాడు చూడండి. నా అంతరములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమును నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నది. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంటే మనకు భయపడాలండి, మనకు భయం కలగాలి. ఇక్కడ భయం లేకుండానే ఆదాము గారు జీవించాడు. ఆదాము గారు జీవితం ఏమైపోయిందో చూడండి. ఆ పంట పండట్లేదు, ఎంతో ఉన్నాయి, భూములన్న పండిస్తూ ఉన్నాడు. గచ్చి పొదలు పెరుగుతున్నా, రాళ్ళు రొప్పులు పెరుగుతూ ఉన్నాయి. అక్కడ చూసారండి, దేవుడు మాట వినలేదు, భార్య మాట విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆ బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసతోటేనే బ్రతుకుతా ఉన్నాడు, చెమట కారి బ్రతుకుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం చూడండి కీర్తన గ్రంథము 139 13వ వచనం చూసుకుంటే, నా అంతర్యములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టిచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య. 16వ చదవండి మళ్ళీ. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములోని నీ గ్రంథములో లిఖితమాయను. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ ఏం చెప్తున్నాడో దావీదు గారు, ఆయన కలుగు చేసిన విధానం చూస్తే ఆయనకు ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నదంట. మనకు కూడా ఏం పుట్టాలండి? మన దేవుడు అంటే భయము పుట్టాలండి మనకి.